నేను రవితేజ ఫ్యాన్. మీరిప్పుడు సినిమాలు చూసి ట్రోల్ చేస్తున్న మనిషి గురించి చెప్పట్లేదు. ఎప్పుడో 2008 సంక్రాంతికి కృష్ణ సినిమాలో నేను చూసిన రవితేజ గురించి చెప్తున్నా. నేను అప్పుడు చాలా చిన్నోడిని, కానీ ఆ ఇంపాక్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటి నుంచి ఈ మనిషే నాకు సినిమా. రవితేజ రాజమౌళి డైరెక్షన్ డామినేట్ చేసిన స్టేజ్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్న డౌన్ఫాల్ వరకు నేను ఫ్యానిజం చేస్తూనే ఉన్నా. కానీ ఏం అనలేను, నేను పెంచుకున్న ప్రేమ అలాంటిది. ఇన్ని ఇయర్స్ ఫ్యానిజంలో నేను నేర్చుకున్న బెస్ట్ విషయం ఏంటో తెలుసా? ఈ మనిషి గేమ్ ప్లే, ఇగ్నోరెన్స్ అనే గేమ్ ప్లే. ఎన్ని ఫ్లాపులు వచ్చినా, మాస్ ట్రోలింగ్ చేసినా, ఎంత నెగిటివిటీ పెంచినా సరే, ప్రతి ఇయర్ కన్సిస్టెంట్గా ఓ సినిమాతో వస్తాడు, కొత్త మనుషులను ఇంట్రడ్యూస్ చేస్తాడు, హిట్టో ఫ్లాపో వెళ్ళిపోతాడు, అంతే. ఆడియన్స్ మీద రివెంజ్ అని నువ్వు అంటావు, కానీ ఈ పిచ్చోడికి నిజంగా సినిమా తప్ప ఏం తెలియదని నేను అంటా. ఫైనల్గా నేను అనేది ఏంటంటే, బీ లైక్ రవితేజ. మంచో చెడో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే. ఇది మ్యాటర్. కలుద్దాం మరి.